శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఛానలుకి స్వాగతం. తులారాశివారు వెంటనే ఈ పనిని చేయటం ఆపేయండి, లేకుంటే శివుడి కోపానికి గురవుతారు. ఇప్పుడే జాగ్రత్త పడండి. వీడియోని మిస్ చేసుకుంటే మీరు చాలా నష్టపోతారు. అయితే తులారాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే ఆ పరమశివుడికి ఏ అంశంలో కోపం వస్తుంది, ఏ పనిని చేయటం మీరు ఆపేయాలి, ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల కింద జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా కార్యదీక్ష, కార్యదక్షతను వదిలిపెట్టరు. జీవితంపై వీరికి నిరాసక్తత మాత్రం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఎప్పుడైనా సరే వీరికి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరమశివుణ్ణి మీరు ఆరాధించినట్లయితే ఖచ్చితంగా మీకు రెట్టించిన ఉత్సాహం అనేది లభిస్తుంది. అయితే ఎప్పుడూ కూడా నిరాశకి లోనయ్యేటటువంటి పరిస్థితులు వచ్చినా కానీ నిరాశకి లోను కాకుండా ఆ పరమశివుణ్ణి ధ్యానిస్తూ మీ జీవితాన్ని ముందుకు సాగించాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు చేసేటటువంటి తప్పు ఏంటి అంటే కనుక, ఎప్పుడూ కూడా కష్టాలు వచ్చినప్పుడు ఆ భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు. అంటే కొన్ని సందర్భాల్లో మనకు కష్టాలు ఏ విధంగా వస్తూ ఉంటాయంటే, ముఖ్యంగా మనం తట్టుకోలేని పరిస్థితులు కూడా మనకి వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుణ్ణి మీరు నిందించకూడదు. ఎందుకంటే మన కర్మల ఫలాన్ని మాత్రమే మనం అనుభవిస్తూ ఉంటాం. మన నుదిటి రాతను మాత్రమే మనం అనుభవిస్తూ ఉంటాం. దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడు కారణం కాదు. కాబట్టి భగవంతుణ్ణి నిందించటం మీరు మానుకోవాలి. లేకపోతే ఆ పరమశివుడి యొక్క కోపానికి మీరు గురవుతారు. అంటే ఎప్పుడు మనకు ఏమివ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే విషయం గురించి భగవంతుడికి బాగా తెలుసు. కాబట్టి మనం ఏది పొందుకున్నా, ఏది పొందుకోకపోయినా, ఎటువంటి సమస్యలు మన జీవితంలో వచ్చినా, ఎటువంటి సంతోషాలు మన జీవితంలో వచ్చినా కానీ వాటన్నింటినీ మనం మనస్ఫూర్తిగా స్వీకరించాలి. లేకపోతే మాత్రం ఆ భగవంతుడి ఆగ్రహానికి మీరు గురవుతారు. అయితే ముఖ్యంగా మనస్సు విప్పి ఆ భగవంతుణ్ణి మీ మనసులో ఉన్నటువంటి కోరికను కోరుకోండి. కష్టాలు, బాధలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు ఆ పరమశివుణ్ణి వేడుకోండి. ఎందుకంటే ఆ బోలాశంకరుడు ఖచ్చితంగా మీ యొక్క మొరను ఆలకిస్తాడు. అంతేకాని కోపంతో దైవ దూషణ చేస్తే మాత్రం అది మీ యొక్క జీవితంలో ఇంకా ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఈ యొక్క అలవాటు మీకు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ అలవాటును మానుకోండి. ఆ పనిని చేయటం వెంటనే ఆపేయండి. అది ఏ దేవుడైనా సరే అండి. అంటే పరమశివుణ్ణి నిందించడం మాత్రమే కాదు, శని భగవానుణ్ణి కూడా కొంతమంది నిందిస్తూ ఉంటారు. ఎందుకంటే శని మన కర్మల ఫలాన్ని మాత్రమే మనకు ఇస్తూ ఉంటాడు. కానీ చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు శని దాపురించిందని, శని మా నెత్తి మీద కూర్చుందని, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి మాటలు అంటూ శని భగవానుణ్ణి దూషిస్తూ ఉంటారు. ఈ విధంగా చేస్తే కూడా మీరు ఆ పరమశివుడి యొక్క కోపానికి గురవుతారు. ఎందుకంటే ఏ దైవ దూషణ కూడా ఆ పరమశివుడికి నచ్చదు. కాబట్టి శివుడి కోపానికి మీరు గురి కాకుండా ఉండాలంటే మీకు వచ్చిన సమస్యలకు ఆ భగవంతుణ్ణి నిందించకుండా భగవంతుడి దగ్గర మీరు మొరపెట్టుకోండి. మీ సమస్యలను తీర్చమని వేడుకోండి. అంతేకాని దైవ దూషణ మాత్రం చేయకూడదు. చేశారంటే మాత్రం అనేక రకాల సమస్యలు ఇంకా మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా తులారాశి వారు ఈ అంశంలో జాగ్రత్త పడండి. లేకపోతే మాత్రం మీరు లేనిపోని సమస్యలను మీకు మీరుగా మీ యొక్క ప్రవర్తనతో, మీ యొక్క మాటలతో కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్త తీసుకోండి. శివారాధన చేయండి. అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకున్నటువంటి సమస్యల నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు.
శివ స్తోత్రం పారాయణ చేయండి. అలాగే శివుడికి జలాభిషేకం చేయించండి. మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి. ఇంకా ఎంతో పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.